కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్. బీసీలకు ఇచ్చింది 5%, ముస్లింలకు ఇచ్చింది 10%. దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, బీసీ డిక్లరేషన్ అంటారా చెప్పండి. మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు 5% ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే, మీరు ఒక్కరికి వెళ్ళకపోతుండే. మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తా అంటే 80% అడ్డుకుంటాం. ఇక్కడ అడ్డుకోకుంటే ఈ విష వృక్షము దేశవ్యాప్తంగా నడకపోతుంది. అలా ఇదే డిక్లరేషన్ దేశవ్యాప్తంగా అమలు చేస్తారంట వీళ్ళు. అంటే ఏంది, దేశవ్యాప్తంగా హిందువులను మైనార్టీలు చేస్తారు, ఓటు బ్యాంక్ కోసం ఒక వర్గానికి కొమ్ము కాస్తారు. వాళ్ళు ఇచ్చేది 5%, 20% వాళ్ళని ఉండనుండే 10% పోతే 32%, 30% 20% ఉంది, 5%. 5% బీసీలకు ఇచ్చింది బీసీ డిక్లరేషన్ అంటారా మీరు? మేము బీసీలో ఉద్ధరిస్తాం, మేము బీసీలో చేస్తామంటున్నారు. ఏం చేసి 5% ఇచ్చి బిచ్చమెత్తున్నారు మాకేమన్నా? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అంటారు, మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తారు. ఇక్కడ 100% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ హిందువులను, మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపట్టడానికి కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. గ్రౌండ్ లో ఉన్న రిపోర్ట్ తెలుసుకోండి. బీసీలు అందరూ అంటారు మాకు కేవలం 5% ఇస్తున్నారు, ముస్లింలను బీసీలు ఒప్పుకోము అనేది వాస్తవం. అది